వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ కు అభినందనలు తెలిపిన స్థానిక ప్రజలు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారు అన్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్. చర్లపల్లిలో మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ రమేష్. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలకు పండ్లు పంపిణీ. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో కర్ణాటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి బీసీ జేఏసీ. తేనెపల్లి తండాలో ఘనంగా శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం ధ్వజస్తంభ ప్రతిష్టాపన. ఇక్బాల్ మీనార్ దగ్గర ఉర్దూ దినోత్సవం. సుధా బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్న రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన రెడ్డి జనసేవ సంఘం కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన దేశంలో ఉందన్నారు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్న రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన రెడ్డి జనసేన సంఘం కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన దేశంలో ఉందన్నారు. కార్తీక మాసాన్ని ఎంతో పవిత్ర మాసంగా భావిస్తామని అన్నారు. నెల రోజులు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం హిందువులకు సాధ్యమని తెలిపారు. వనభోజనాల కార్యక్రమం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని, రెడ్డి బంధువులు అందరినీ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో ఆయన కూడా పాల్గొని భోజనం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. శనివారం రోజున రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. శనివారం రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రతల పట్ల అవగాహన కల్పించారు. పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట్ 10 మంది ఎస్ఐలతో మరియు సబ్ డివిజన్ సిబ్బంది 80 మంది సిబ్బందితో కలిసి సుమారు 500 ఇండ్లను తనిఖీ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్తో అనుమానితులను చెక్ చేసి డాక్యుమెంట్స్ సరిగా లేని 38 బైకులు, 2 ఆటోలను, సరైన పత్రాలు, పెండింగ్ చలాను లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతించిన వారి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ పేదల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి వైద్యాన్ని అందించడం ద్వారా కీర్తిశేషులు శకుంతలారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని దేవరకొండ సీఐ వెంకటరెడ్డి అన్నారు. దేవరకొండ మండలంలోనే కర్ణాటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చర్లపల్లిలో మెగా వైద్య శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ జి రమేష్ ప్రారంభించారు.
నేడు చర్లపల్లిలో మేడి నరసింహ దొడ్డ యలమంద జ్ఞాపకార్థం యశోద మలక్పేట వారి సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని నల్గొండ అడిషనల్ ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ నేడు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో యశోద హాస్పిటల్ వారు క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేద ప్రజలు నేడు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపు మేడి శంకర్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఐఎంఏ స్పోర్ట్స్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, సత్యవతి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రామ్ మనోహర్, డాక్టర్ సంపద, శ్రీ సాయి తేజ క్లినిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ వీరాస్వామి, యశోద హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీధర్, శ్రీనేత్ర కంటి హాస్పిటల్ హైదరాబాద్ యాజమాన్యం, లయన్స్ క్లబ్ కేవి ప్రసాద్, డాక్టర్ పి ఝాన్సీరాణి, కోట సరిత, పిచ్చయ్య గౌడ్, కరుణాదేవి, సత్తిరెడ్డి, సాదిక్ పాషా మరియు చెర్లపల్లి గ్రామ ప్రజలు, మందడి మధుసూదన్ రెడ్డి, పెరిక నాగరాజు, నాగిల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శంకర్ చూడు శంకర్ సార్ ఇప్పుడు బీపీ చెకింగ్ ఆడుంది. ఈ మానవ సేవని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము. తోటి మనిషికి మనం చేయగలిగిన సహాయం చేయడమే మంచి సేవ. కాబట్టి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎవరైనా వెళ్ళికున్నా కూడా ఫ్యూచర్లో ఇంకా చేసి మన తోటి ప్రజలకి, మన నైబర్స్కి, మన గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా చేయూతలు ఇస్తే కనుక అందరం హ్యాపీగా ఉంటాము. ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ చర్లపల్లి గ్రామస్తులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓకే సార్. చర్లపల్లి గ్రామస్తులకు శుభోదయం. ఈరోజు అనగా 9 నవంబర్ 2025 నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామంలో మేడి శంకర్ ఎక్స్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ పుల్లారావు గారు, అదేవిధంగా వాళ్ళ టీము, యశోద హాస్పిటల్ మలక్పేట్ తరఫున కూడా డాక్టర్సు వాళ్ళ టీం వచ్చారు. వీటితో పాటు లయన్స్ క్లబ్ సంబంధించి కూడా వాళ్ళ ఈ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం. మరి ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలను చేయడానికి ముందుకు వచ్చినటువంటి శంకర్ గారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి డాక్టర్లు, టెక్నీషియన్స్, అదేవిధంగా మన ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు సైదాబాబు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకుని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చర్లపల్లి గ్రామంలో మరి అతిపెద్ద మెగా వైద్య శిబిరాన్ని శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా టౌన్ ఏఎస్పీ గారు రమేష్ గారు, అలాగే రూరల్ ఎస్ఐ సైదాబాబు గారు, ఇతర లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెయిన్ బ్రాంచ్ నుంచి పిచ్చయ్య గారు, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ నుంచి వారి ప్రెసిడెంట్ సరిత గారు, ఇలా అనేక మంది బృందంతో ఇక్కడికి వచ్చి శంకర్ గారు నిజంగా ఆయన చూస్తుంటేనే ఆ యాక్టివేషన్ కానీ, ఆ మనిషి యొక్క తత్వం, ప్రజలకు సర్వీస్ చేయాలా, ఏదో ఒక సామాజికపరమైన చేయాలి, గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతను దాదాపు 10 రోజుల నుంచి కూడా మా ప్రతి డాక్టర్ని కలవటం, ప్రతి మెంబర్ని కలవటం, ఎట్లా చేయాలి సార్, ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడికక్కడ శ్రమ వచ్చి ఈ క్యాంపును
ముఖ్యంగా యశోద వారి మలక్పేట హాస్పిటల్ సౌజన్యంతో ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే సార్ మనం ఇంతకుముందే టెస్ట్ చేసిన బోన్ డెన్సిటీ డైరెక్ట్గా హ్యాండ్తో వస్తుంది. అది మరి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దానికి వెంటనే స్పందించి మా రామ్ మనోహర్ డాక్టర్ గారు సంపద గారిని కూడా అడిగితే ఇట్లా 2-3 రకాలు ఉంటాయి సార్, ఇది చాలా లేటెస్ట్ అని చెప్పుకొచ్చారు. యశోద వారు ఇక్కడ తీసుకొని రావటం, అలాగే ఐ డొనేషన్కి సంబంధించిన కెనాపీ కూడా లయన్స్ క్లబ్ నల్గొండ తరపు నుంచి అరేంజ్ చేయడం, తర్వాత ఐ స్క్రీనింగ్, మిగతా ఫిజిషియన్, ఆర్థో సర్జన్ అందరూ కూడా టీమ్ లాగా వచ్చేసి ముఖ్యంగా డివిఎం కాలేజ్ నుంచి వాలంటీర్స్ కూడా ఇక్కడికి వచ్చి మేము ఆ సర్వీస్ అందిస్తామని చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది. ఇదంతా ఈ కృషి అంతా కూడా ముఖ్యంగా క్రెడిట్ గోస్ టు శంకర్ గారు. తను సాంప్రదాయాలను పాటిస్తూ కల్చర్ని పాటిస్తూ కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక వేదిక తీసుకొచ్చి మరి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని అందించడం ప్రజలకు ఇది వరంగా భావిస్తున్నాను. ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో ఉన్న ప్రతి డాక్టర్ని కూడా సంప్రదించి ప్రతి గ్రామస్తుడు కూడా ఏదైనా పొరపాటు ఆ శరీరంలో ఆరోగ్యపరంగా ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే వచ్చి వారిని సంప్రదించి యొక్క చికిత్సలు పొంది ఒక మంచి ఆరోగ్యవంతమైన మానవుడిగా జీవించే అవకాశం శంకర్ గారు కల్పించారు. కాబట్టి వారికి సందర్భంగా ఈ వేదిక మీద వారికి శుభాకాంక్షలు తెలుసు. ఐ విష్ దిస్ క్యాంప్ ఏ మెగా సక్సెస్. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు ఏఎస్పీ జి రమేష్ సార్ గారు, అదేవిధంగా ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు గారు, మా రూరల్ ఎస్ఐ గౌరవనీయులు సైదాబాబు గారు, మరియు లయన్స్ క్లబ్ బృందానికి, యశోద హాస్పిటల్ బృందానికి, చర్లపల్లి ప్రజలకు ముందుగా నా నమస్కారములు. ఏదేమైనాకి నిత్యం ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవలసిన ఉద్దేశంతో మా నాయనగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు ఏర్పాటు చేయనది. ఇది ఉమ్మడి చర్లపల్లి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టాను. ఇది మన చర్లపల్లి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ, వచ్చినటువంటి మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సహకరించినటువంటి యశోద హాస్పిటల్ బృందానికి, లయన్స్ క్లబ్ బృందానికి మా చర్లపల్లి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చర్లపల్లి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మెడికల్ క్యాంప్ యశోద హాస్పిటల్స్ మలక్పేట నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుచున్నాను. ముఖ్యంగా మా మధ్యలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చల్లపల్లి గ్రామంలో మరి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి నాకు ఇక్కడ సహకరించి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి శంకర్ మేడి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ నుంచి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంటాము. సో మాకు ఈ మెడికల్ క్యాంప్స్కి డాక్టర్స్ ఎంతగానో సహకరిస్తూ ఉంటారు. ఈ క్యాంప్కి ఈ గ్రామస్తులను మేము ప్రేమించి ఈ గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని, వారికి మా మెడిసిన్స్ కూడా మేము సప్లై చేయాలని మా లయన్స్ క్లబ్స్ ఆఫ్ నల్గొండ, లయన్స్ క్లబ్స్ ఆఫ్ శక్తి న్యూ వాయిసెస్ వాళ్ళు ఎంతో శ్రమపడి కృషి చేసి ఈ గ్రామస్తులందరికీ కూడా మెడిసిన్స్ తీసుకురావడం, ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో నాకు సహకరించినటువంటి నా క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి డాక్టర్ పుల్లారావు గారికి, డాక్టర్ రామ్మోహన్ గారు, అదే రీతిగా డాక్టర్ సంపద గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రామస్తులకు, మరి మాజీ సర్పంచ్ మేడి శంకర్ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు మా క్లబ్స్ తరఫున మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులైన డాక్టర్ చంటి ముదిరాజ్కి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్కి, రాష్ట్ర అధ్యక్షులైన సూరశ్రవంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా పక్షాన చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంచడం జరిగింది. ఈరోజు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులైన డాక్టర్ చంటి ముదిరాజ్కి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్కి, రాష్ట్ర అధ్యక్షులైన సూర స్రవంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా పక్షాన చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంచడం జరిగింది. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఇక ముందు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో విజయాలు, మరెన్నో వసంతాలు జరుపుకోవాలని, సామాన్యునికి సమాచారం అందచేయడంలో ఎప్పుడు మనం ముందుంటామని,
తెలియజేయడం జరిగింది. మన సంస్థ రాష్ట్రంలో ప్రధానంగా ఉచిత విద్య వైద్యం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం వెంకట, మధు, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధం వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు బైరు రవి పాల్గొన్నారు. తీస్తున్నా సార్. అందులో చర్లపల్లిలో మెగా వైద్య శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ జి రమేష్ ప్రారంభించారు. నేడు చర్లపల్లిలో మేడి నరసింహ, దొడ్డి యలమంద జ్ఞాపకార్థం యశోద మలక్పేట వారి సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని నల్గొండ అడిషనల్ ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ, నేడు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో యశోద హాస్పిటల్ వారు క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతించిన వారి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ పేదల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి వైద్యాన్ని అందించడం ద్వారా కీర్తిశేషులు శకుంతలారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని దేవరకొండ సీఐ వెంకటరెడ్డి అన్నారు. దేవరకొండ మండలంలోని కర్నాటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరంని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ సందర్భంగా 105 మందికి ఉచితంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సెక్రటరీ లకుమారపు మల్లయ్య, ట్రెజరర్ కొండూరు ఆంజనేయులు, క్యాంపు చైర్మన్ సిల్కురి కాశీనాథ్, గాజుల రాజేష్, ఎస్ రాము చౌహాన్, నల్లగాసు సత్యనారాయణ, పీజే సామ్సన్, రఘురాం నాయక్, వెంకటేశ్వరరావు, జైపాల్ రెడ్డి, ఆప్థమాలజిస్ట్ హరి, దాత, నల్లమాద కేశవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సంతోష్ రెడ్డి, మునుకుంట్ల మునిందర్ రెడ్డి, డాక్టర్లు నిఖిల్, డాక్టర్ షైనీ, సర్వేష్, దుర్గా, మమత, శ్రీదేవి, తులసి నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాజు కంప్లీట్ చేసి తొందరగా రెడీ సార్. రాజు 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 అందరూ సార్లు మాకు చాలా రక్తాన్ని ఇచ్చి దానం చేసి చాలా సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ గారు అందరికీ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు ఎంతమంది కోట్ల రూపాయల పైన ఏదన్నా కూడా బ్రతుకుంటే చాలా బాబు అనుకున్నాం. ఆరోగ్యం ఒక్కటే అవసరం లేదు. అట్లనే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు తెలియకుండా లోపల చాలా రకాల మన బాడీకి మనకు అన్ని చెప్పదు. కొన్ని టెస్ట్ చేస్తే గానీ తెలియదు. టెస్ట్ చేసుకునే అవగాహన అనేది మారుమూల ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి అవగాహన చేస్తూ సరైన వైద్యం అందించే విధంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి ఈ లయన్స్ క్లబ్ వారికి, దానికి దాతగా వ్యవహరిస్తున్న కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని గ్రామ పెద్దలందరూ, గ్రామంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా వాడుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోవాలని తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి, మిగతా లయన్స్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ 6గురికి అలా ఆపరేషన్ చేస్తుంది. 6గురు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆటో మాట్లాడండి, మీదే బాధ్యత. వీళ్ళని ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడ తీర్చాలి, మీ బాధ్యత. ఈ రోజే చేస్తాం.
వచ్చేది కాదు, మేము మోటివేషన్ ఆల్రెడీ చేసుకున్నాం. ఇవాళ ఉంది చాయిస్ 6గురికి 6గురికి పేషెంట్ రెడీ చేసే బాధ్యత నాది. పేషెంట్ రెడీ చేసే బాధ్యత నాది. ఆటో మాట్లాడి పెట్టి ప్రాంతాలలో ఇటువంటి క్యాంప్ ఏర్పాటు చేస్తే పేదవారికి ఎంతో ఉపయోగకరమైన ఉద్దేశంతో మరి ఇప్పటికీ మేము ముదిగొండ గ్రామంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేశాము టీవీ నెట్ ద్వారా. రెండవ క్యాంపు గంజనాయక తండాలో కిషన్ నాయక్ వారి ద్వారా ఏర్పాటు చేశాము. మూడవ క్యాంపు పోలపల్లి గేటు దగ్గర హైదరాబాద్లో వీఎన్డీలో ఉన్నటువంటి నీలాద్రి హాస్పిటల్ వై రాజవంద్ర వారి ద్వారా ఏర్పాటు చేశాము. ఈ మధ్య కాలంలోనే మొన్ననే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మా కంటి ఆసుపత్రిలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు పోలీస్ సమావేశం కాకుండా మరి సార్ కూడా వచ్చారు. వాళ్ళ ఏఎస్పీ గారు, 4 సిఐలు, వాళ్ళ ఎస్ఐలు, వాళ్ళ పోలీసు బృందం అందరూ కూడా వచ్చి మా ఐ హాస్పిటల్లో సుమారుగా 150 మంది అన్ని రంగాలు ఉండాలన్నా చెప్పనా? ఓకే, రెడీ. క్లాప్స్ కొట్టాలి మరి అందరూ. అందా చెప్పరా చెప్పేదానుకుంటే కేశవరెడ్డి గారు వెనకకోండి. రెడీ సార్. ఓకే. వచ్చిన డాడీ పోయి నిలబడి దిగేది ఫోటో వచ్చేసి కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అనుబంధ శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించుకుంటున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రత మండపం భక్తులతో సందడిగా మారింది.
సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేసుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో నెలకొంది. ఈ వ్రతము వైశాఖ మాసంలో గాని, మాఘ మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఈ వ్రతం చేస్తే, అంతేకాదు నారదా, ఈ వ్రతం చేసే వాళ్ళు మంచి రోజు చెడ్డ రోజు అని చూసుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధ భక్తి కాలమున సంధ్యా సమయంలో ఈ వ్రతాన్ని చేయాలి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం మాత్రమే ఉపవాసం కాదు. ఉపే సమీప సుగంధ ద్రవ్యాలతో కూడిన నైవేద్యం స్వామి వారికి సమర్పించి భావించి వ్రతం చేయవచ్చు, కానీ కలశం లేకుండా వ్రతం చేయకూడదు. ఈ వ్రతానికి శక్తి ఉంటే సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి 16 ఉపచారాలతో స్వామి వారిని పూజించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఏసీ చైర్మన్ మునాసా ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో 40 కులాల సంఘాలు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగింది. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఏసీ చైర్మన్
మూనాస ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో 40 కుల సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగింది. అన్ని కుల సంఘాల నాయకులు బీసీ జేఏసీ చైర్మన్ మూనాస ప్రసన్న కుమార్ని జిల్లా జేఏసీ చైర్మన్గా ఆమోదం తెలిపి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయాలని కుల సంఘాల నాయకులందరూ తీర్మానించారు. రేపటి నుండి బీసీ రిజర్వేషన్ల కోసం జిల్లా వ్యాప్తంగా బీసీలందరూ ఉద్యమించాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మూనాస ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 1 నుంచి నిర్వహించే పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లు కోసం ప్రతిపక్షాలు మరియు అధికార పక్షం పార్లమెంట్లో చర్చించి బీసీ బిల్లును ఆమోదింపచేయాలని కోరారు. బీసీ బిల్లు పెట్టాల్సినటువంటి ప్రధానమంత్రి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీ జేఏసీని రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నుండి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించిన భారీ ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు కల్పించేదాకా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సమన్వయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంటోజు వెంకటాచారి, రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిలుకరాజు చెన్నయ్య, మున్నూరు కాపు సంఘం వైద్యుల సత్యనారాయణ, పాల్వాయి రవి, గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల శంకర్ గౌడ్, పద్మశాలి సంఘం కర్ణాటి యాదగిరి, యాదవ సంఘం చెన్నూరి భరద్వాజ యాదవ్, మేరు సంఘం నవీన్ కుమార్, ముదిరాజు సంఘం దుడ్డు కృష్ణమూర్తి, బెస్త సంఘం అంబటి శివకుమార్, మైనారిటీ నాయకులు ఖదీర్, వివిధ కుల సంఘాల నాయకులు పందుల సైదుల్ గౌడ్, గండి చెరువు వెంకన్న గౌడ్, ఐతకోని జనార్దన్ గౌడ్, పుట్టా వెంకన్న గౌడ్, మార్గం సతీష్ కుమార్, ఖమ్మంపాటి శంకర్, దుర్గా, గడగోని విజయ్ చారి, చెన్నోజు రాజు, మచ్చగిరి, అనంత నాగరాజ్ గౌడ్, తలారి యాదగిరి, అంజయ్య, సత్యనారాయణ, నరసింహ, జీవన్ బాబు, యోగానందరావు, వి అంజయ్య, వి వెంకటరమణ, పి రవి రాజు, ఈ సైదులు, సతీష్ యాదవ్, సందీప్, రాజశేఖర్, ఆంజనేయులు, గడ్డం శంకరయ్య, మేడి కిరణ్, గణేష్, రవికుమార్, మజీద్, ఎస్కే ముస్తఫా, నజీర్, కల్లూరు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు బాగా ఉన్నారంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తే ఇప్పుడు 50 సంవత్సరాలు తీసుకుంటే 50 కోట్లు 100 కోట్లు దాక్కుతుంది. కానీ కాలేజీ పెట్టాలని ఒక ఐడియా నుంచి రావట్లేదు. ఒక ఒంటరి వచ్చి వ్యవసాయం చేసి ఎక్కువ వస్తే మళ్ళీ ఒక డోజర్ కొంటుంది, ఒక టిప్పర్ కొంటుంది, అదే వ్యవసాయం కూలి ఉడికొత మిషన్ కొంటుంది. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు, ఒక ఐడియా నుంచి రావట్లేదు. అవన్నీ కూడా అగ్రగంగా కొన్నారు. ఒక ఫ్యాక్టరీ పెట్టట్లేదు, కార్ఖానా పెట్టట్లేదు. వాళ్ళ పిల్లలకి ఒక డాక్టర్ చేయాలనుకుంటారు. రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిద్దాం, ఐక్యంగా రిజర్వేషన్ల సాధన కోసం సాధిస్తాం, ఐక్యంగా బీసీ ఈ సూత్రం ముందు పెట్టుకొని ముందు గ్రామాలకు వెళ్ళినప్పుడు బీసీలను ఐక్యం చేయడానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు బీసీలకు వివరించి వాళ్ళకు ఓటు. రిజర్వేషన్లు అనేవి మనము అడుక్కునేవి కావు. ఒక దేశం తను పరిపాలిస్తున్నప్పుడు రాజకీయ సామాజిక అసమానతలు ఉన్నప్పుడు ఆయా రిజర్వేషన్లు కల్పించడం వాళ్ళ బాధ్యత. 70-80 ఏళ్ళ నుంచి ఇక్కడ మన భారతదేశంలో మన ప్రత్యేక ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మొదలుపెట్టి తెలంగాణలో కూడా సేమ్ ఉమ్మడి రాజ్యంలో ఏదో తప్పిద జరిగిందో తెలంగాణ వచ్చాక కూడా కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, మనకి సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. కాబట్టిగా మనమే ప్రభుత్వాలు ఏదైతే ఇవ్వలేనప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకి ఇవ్వవో, ఎక్కడైతే నిరాకరణ ఉంటుందో అక్కడ ఉద్యమాలు రావడం సహజం. అలాగే ఇవాళ కేవలం ఎక్కడ చూసిన తెలంగాణలో మనకి బీసీ నినాదమే, బీసీ ఉద్యమే కనిపిస్తుంది. ఇవాళ బీసీ ప్రజలంతా కూడా చైతన్యమయ్యారు, ఇవాళ ఒకే తాటిపై ఉన్నారు. ఎందుకంటే బీసీలకి ఇది హక్కు. ఎందుకంటే బీసీలది వీళ్ళేందంటే అనగారిన కులాలు, వీళ్ళే మానవ మనుగడని నిలిపించినటువంటి కులాలని చెప్తున్నాను. ఎందుకంటే 100-60-70% మనమే కొనుగోలు చేసినా కూడా ఓట్లు వేసినా మనం రాజకీయ వనరుగా మిగిలిపోతున్నాం. మనం వాళ్ళకి ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోతున్నాం. కానీ జెండాలు మోసిన ఈ భుజాల మీద ఇన్నాళ్ళకు మనం రాజ్యాధికారం వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దయచేసి బీసీ జనులారా, మీ పిల్లల చేతి రాత బద్ధంగా ఉంటే మార్కులు రాగానే సరిపోదు. మీ పిల్లలు అమెరికాకి కాదు పోవాల్సింది, అసెంబ్లీకి పోవాలని చెప్తున్నాను. దయచేసి పిల్లల తలరాతని మార్చుకునే దిశగా ఆలోచించాలని
భవిష్యత్ కార్యక్రమాలలో మీరు రాబోయే బీసీ ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని పిలుపునిస్తున్నాను. టిఎన్జి భవనంలో టైగర్ ఆర్ కృష్ణన్న జాతీయ నాయకుడు ఆదేశాల మేరకు జేఏసీ కమిటీ ప్రసన్న కుమార్ని నియమించడం, దానిలో భాగంగా ఈరోజు మన నల్గొండ టిఎన్జి భవనంలో బీసీ కుల సంఘాలతోని సమావేశపరచడం, అందరూ బీసీ కుల సంఘాలందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈరోజు వాళ్ళందరి ఒకటే కోరిక, బీసీలం ఐక్యంగా పోరాడి చట్టసభలో 42% మనం దక్కించుకునేదాకా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ జరగకుండా మా యొక్క 42% రిజర్వేషన్ చేసినాకనే ఎలక్షన్ పోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. మేము ఎంతో మా వాటా అంతా ఓటు మాదే సీటు మాదే అనే బీసీ వినాదంతో ఈరోజు మేము బీసీ సంఘాలతోని అందరం కలిసి పోరాడేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం. బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కుల సంఘాల అందరూ సమావేశానికి రావటం జరిగింది. అట్టి అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ నా యొక్క శుభాభినందనాలు తెలియజేస్తూ, రానున్న రోజులలో బీసీల ఐక్యత మెరుగుపడి 42% కాదు, మేమెంతమందిమో మాకంత వాటా వచ్చే విధంగా పోరాడాలని ఈరోజు బీసీ జేఏసీ తరఫున అందరం మాట్లాడుకోవటం జరిగింది. తెలంగాణ కోసమైతే ఏ విధంగా సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ తెచ్చుకున్నామో, రానున్న రోజులలో బీసీలం అంతా ఐకమత్యం ఉండి బీసీలదే రాజ్యం రావాలి. 10% ఉన్న ఆగ్రవర్ణాలది పెత్తనం కాదు, మేము ఎంత 60% ఉన్న వాళ్ళం కూడా మేము సీట్లు వారివి, ఓట్లు మావి, జెండాలు మోసేది మేము, పదవులు అనుభవించేది వాళ్ళు. బీసీలంతా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మనందరం ఐకమత్యంతో ఉండి కులమతాలకు అతీతంగా ఎవరు మనకు శత్రువు కాదు. బీసీలం అంటే మనందరం అన్నదమ్ముల లెక్క ఉండి ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేసినా కానీ మనం బీసీలకు ఓటు వేసుకొని మన బీసీలను గెలిపించుకోవాలి. నా పేరు మార్గం సతీష్ కుమార్, బీసీ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ జిల్లా. ఈరోజు టిఎన్జిఓ భవన్లో అన్ని కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు ఎన్నుకొని ఏకగ్రీవంగా మున్నస్ ప్రసన్న గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకి నేను తెలియజేస్తూ ఉన్నాను. స్వతంత్రం వచ్చి మనకు 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు మనం ఇంకా వాళ్ళ చేతి కిందులో మనం బానిసల్లాగా బతుకుతూ ఉన్నాం. మనకు ఒక వార్డు మెంబరు ఆ స్థానంలో మనకు కల్పిస్తున్నారు తప్ప మనకు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మినిస్టర్ లేరు. సమాజంలో బీసీ సమాజంలో మనం 60% పైన ఉన్నా కానీ 42% మనం కొట్లాడుతూ ఉన్నాం. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు, ఇది మన హక్కు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇకనైనా చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ తమ ఓటు తమకే బీసీలకు వేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై బీసీ. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జాక్ చైర్మన్ మునస ప్రసన్న గారికి ఫస్ట్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అన్ని కుల సంఘాలు ఈరోజు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్ని కుల సంఘాలు కలుపుకొని అందరూ సమావేశంలో మనం ఏం చేద్దామని కార్యాచరణ చేసుకున్నాం. ముందు అందరం ప్రతి ఒక్క బీసీకి తెలియజేస్తుంది ఏమనగా మనం ముందు మన బీసీ ఓటు 60% మంది ఉన్నాం, కనీసం 42% సాధించుకొని మన బీసీ ఓట్లు బీసీలకు వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మేము వచ్చి చేసినాం, ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం చేసిన అందరికీ ధన్యవాదాలు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం తేనెపల్లి తండాలో ఆదివారం తండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మద్దిమడుగు పీఠాధిపతి హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు కేతావత్ జయరాం గురుస్వామి, మద్దిమడుగు ఆలయ ప్రధాన అర్చకులు శివార్చకం వీరయ్య గురుస్వామిల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించి ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనపల్లి తండాలో ఆదివారం తండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మధ్యమడుగు పీఠాధిపతి హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు కేతావత్ జయరాం గురుస్వామి, మధ్యమడుగు ఆలయ ప్రధాన అర్చకుడు శివార్చకం వీరయ్య గురుస్వామిల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించి ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. అనంతరం మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆంజనేయ, అయ్యప్ప, దత్తాత్రేయ స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడిత్య నాగరాజు గురుస్వామి, వెలుగు యాదయ్య గురుస్వామి, రంజానాయక్ గురుస్వామి, వడిత్య యాదగిరి గురుస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మొన్నకు మొన్న అనుకోకుండా ఫస్ట్ ఆశీర్వాదంతో తేనెపల్లి తండ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గ్రామ పెద్దల ఆశీర్వాదంతో ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తేనెపల్లి తండ గ్రామ ప్రజలు 100% అందరూ సహకరించినందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి హతిరామ్ గోస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మధ్యమడుగు పీఠాధిపతి శ్రీ 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 కేతావత్ జయరాం గురు స్వామిజీ, హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు, అదేవిధంగా మధ్యమడుగు ప్రధాన అర్చకులు వీరయ్య శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, అతిథులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తేనెపల్లి తండ గ్రామ ప్రజలకు పేరు పేరున 10,000 నమస్కారాలు స్వామి. భద్రాం స్వామి స్వామి దయచేసి ఇక్కడ కూర్చున్న శ్రీను స్వామి మీరందరూ కరసేవ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, పవన సుత హనుమాన్ కే జై, బోలో పవన సుత మహారాజ్ కే జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సహకరించా జరా చేటిలో స్వామి అద్దంలో దేవుణ్ణి చూసిన తర్వాత అందరూ కూడా దేవుణ్ణి డైరెక్ట్ చూడొద్దమ్మా ఇక్కడ అలా రాదు ఎందుకంటే సాయం చేస్తారు స్వామి భిక్ష అలా రాదు వచ్చి టైం అవుతుందో కాదు మళ్ళా రాదు స్వామి డాక్టర్ అల్లామా ఇక్బాల్ 148వ జయంతి సందర్భంగా ఉర్దూ దినోత్సవాన్ని డాక్టర్ ఏఏ ఖాన్ అధ్యక్షతన ఆదివారం ఉర్దూ దినోత్సవంని ఇక్బాల్ మీనార్ దగ్గర జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ అల్లామా ఇక్బాల్ 148వ జయంతి సందర్భంగా డాక్టర్ ఏఏ ఖాన్ అధ్యక్షతన ఆదివారం ఉర్దూ దినోత్సవం ఇక్బాల్ మీనార్ దగ్గర జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫల్హా-ఈ మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ నల్గొండ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం 5 స్కూళ్లలో 15 మంది విద్యార్థులకు మెమోటోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా గౌస్ మొహియుద్దీన్ హాషం, జనరల్ సెక్రటరీ సయ్యద్ ఎంఏ జమీల్, న్యాయ సలహాదారులు మహమ్మద్ నజీరుద్దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇబ్రహీం, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీమద్దీన్, జాయింట్ సెక్రటరీ ముసాఖాన్, కోశాధికారి కార్యనిర్వాహక మండలి సభ్యులు మహమ్మద్ అఖిల్ అహ్మద్, మహమ్మద్ ముజ్తబా జలాల్, సయ్యద్ సిరాజుద్దీన్ జౌస్, సయ్యద్ అహ్మదుల్లా కమాల్, మహమ్మద్ యూసుఫుద్దీన్, బాబా మహమ్మద్ నజీరుద్దీన్, మహమ్మద్ జహూరుద్దీన్, జులాం మహమ్మద్, మహమ్మద్ మౌలానా జమీల్, మహమ్మద్ షరీఫుద్దీన్, మహమ్మద్ అమీర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, బాలికలు మరియు బాలుర కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల నుండి స్కౌట్ టీం విద్యార్థులు, నల్గొండ వాసులు, ప్రజాప్రతినిధులు, ఉర్దూ ఉపాధ్యాయులు, ఉర్దూ మీడియం విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. वाली साहब मस्जिद में फजर की नमाज पढ़ के जब घर आते थे तो ये देखते थे आप लोग नीचे आओ, नीचे आओ। अरे जरा ठहरो जी, फजर की नमाज के बाद उनके वालिद नूर मोहम्मद साहब आए, देखे
शायर भी बने, वकील भी बने और दीन से बहुत करीब थे। उन्होंने शिकवा जवाब शिकवा ऐसी किताबें लिखी उन्होंने मजहब के नाम पे। एक बार ఆదివారం నాడు సూర్యాపేట హెడ్ ఆఫీస్ భవనంలో నిర్వహించిన సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారి మురళీ రమణ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ గత 10 రోజులుగా కొనసాగి ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నాడు సూర్యాపేట హెడ్ ఆఫీస్ భవనంలో నిర్వహించిన సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల అధికారి మురళీ రమణ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ గత 10 రోజులుగా కొనసాగి ప్రశాంతంగా ముగిసింది. బ్యాంకు చైర్మన్గా మీలా మహదేవ్, వైస్ చైర్మన్గా కక్కిరేని చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. గత పాలకవర్గంలో ఉన్న డైరెక్టర్లు కక్కిరేని చంద్రశేఖర్, డాక్టర్ మీలా సందీప్, అడ్వకేట్ ఏపూరి శ్రవణ్ కుమార్, బానావత్ సుజాత తిరిగి ఎన్నిక కాగా కొత్తగా అప్పం శ్రీనివాస్, డాక్టర్ మిన్నా, విజయలక్ష్మి, పటేల్, నరసింహారెడ్డి, తోట శ్యాంప్రసాద్, అనంతుల శారద ఎన్నికయ్యారు. ఎన్నికైన పాలకవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. గత 7 సార్లుగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సహకార బ్యాంకుల చరిత్రలో ఒక రికార్డుగా ఎన్నికల అధికారి చెప్పుకొచ్చారు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ బ్యాంకు యొక్క పనితీరు, బ్యాంకు అందిస్తున్న ఉత్తమ సేవల ఫలితం సుధా బ్యాంకు పట్ల వాటాదారులలోనూ ఖాతాదారులలోనూ అంచలంచలమైన విశ్వాసం ఉందని, ఈ అచంచలమైన విశ్వాసం ఈ ఎన్నిక ద్వారా తేటతేలైనట్లు పేర్కొన్నారు. వాటాదారులందరూ ఎన్నికల ద్వారా మాపై ఉంచిన విశ్వాసాన్ని మరిన్ని మెరుగైన ఫలితాలతో నిరూపించుకుంటామని పెద్దిరెడ్డి గణేష్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో శనివారం రోజున రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలలో భాగంగా యువత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో శనివారం రోజున రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలలో భాగంగా యువత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కాళీ వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హయాంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్ మల్లిపెద్ది సోమిరెడ్డి, మచ్చ మల్లారెడ్డి, వల్లందాస్ ప్రభాకర్, మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, మల్లిపెద్ది వెంకట్రెడ్డి, దోమల పాండు, మాదిరెడ్డి లక్ష్మారెడ్డి, దాసరి స్వామి, మొగిలిపాక భాస్కర్, బోరం వెంకట్రెడ్డి, యూత్ నాయకులు శివారెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వీర్ నాయక్ గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకట గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేక్ల వరకే చూసుకుంటారా? రెండొకసారి అయిపోతుంది ఫోటో. హెడ్లైన్స్ మరోసారి. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ కు అభినందనలు తెలిపిన స్థానిక ప్రజలు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారు అన్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్. చర్లపల్లిలో మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ రమేష్. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలకు పండ్లు పంపిణీ. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో కర్ణాటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి బీసీ జేఏసీ. తేనెపల్లి తండాలో ఘనంగా శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం ధ్వజస్తంభ ప్రతిష్టాపన. ఇక్బాల్ మీనార్ దగ్గర ఉర్దూ దినోత్సవం. సుధా బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.